అందరికీ నమస్కారం. ముందుగా భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శివుని తలపై చంద్రుడు ఎందుకు ఉన్నాడో అని దాని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు చంద్రుడు చాలా అహంకారంతో ఉండేవాడు. తాను అందమైన వాడినని, అందరికీ ప్రియమైన వాడినని భావించేవాడు. దీంతో బ్రహ్మదేవుడు అతనికి శాపం పెట్టాడు, నీ తేజస్సు రోజు రోజుకు తగ్గిపోతుంది అని. అప్పుడు చంద్రుడు భయంతో శివుణ్ణి ఆశ్రయించాడు. శివుడు కరుణతో అతన్ని తన తలపై ఉంచాడు. అప్పటి నుండి చంద్రుడు శివుడు జటాజూటలో తలపడగా ఆ శాపం కూడా మారిపోయింది. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, అహంకారం వదిలి భక్తితో శరణు వెళ్ళిన వారిని ఎప్పుడూ శివుడు కాపాడుతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శివుని తలపై చంద్రుడు ఎందుకు ఉన్నాడో అని దాని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు చంద్రుడు చాలా అహంకారంతో ఉండేవాడు. తాను అందమైన వాడినని, అందరికీ ప్రియమైన వాడినని భావించేవాడు. దీంతో బ్రహ్మదేవుడు అతనికి శాపం పెట్టాడు, నీ తేజస్సు రోజు రోజుకు తగ్గిపోతుంది అని. అప్పుడు చంద్రుడు భయంతో శివుణ్ణి ఆశ్రయించాడు. శివుడు కరుణతో అతన్ని తన తలపై ఉంచాడు. అప్పటి నుండి చంద్రుడు శివుడు జటాజూటలో తలపడగా ఆ శాపం కూడా మారిపోయింది. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, అహంకారం వదిలి భక్తితో శరణు వెళ్ళిన వారిని ఎప్పుడూ శివుడు కాపాడుతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.